ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన మా ప్రభా, అత్యున్నత సింహాసన పైన ఆసీనుడైన వాడా, నిత్యము పరమదూతల చేత పరిశుద్ధుడు 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 అంటూ అయా గాన ప్రతిగానము చేయబడుచు ఉన్న మా తండ్రి, నీ కొందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభువా, నా దేవా తండ్రి, 17వ తారీఖు నా ప్రభువా, అయా ఈ గురువారం దినము నా ప్రభువా, ఈ జూలై నెలలో 2025వ సంవత్సరంలో నా ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాం. అయా మరొక దినాన్ని నాయన మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు. గత రాత్రంతా నీ కృపలో భద్రపరిచి తండ్రి నాయన సుఖమైన నిద్ర అనుగ్రహింపచేసి మమ్మ సజీవులుగా ఈ దినమందు నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ దినమందు నాయన మీరు మాకు తోడై ఉండండి. క్షేమాన్ని, భద్రతని తండ్రి, ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభువా, ఆశీర్వాదాన్ని ఇచ్చి ప్రభువా, అయ్యా మమ్మల్ని నడిపించమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన తండ్రి నీకు వందనాలు. మా జీవితంలో మీరు కలిగించిన రక్షణ బట్టి వందనాలు. అయా మమ్ము తండ్రి విశ్వాస యాత్రలో అయ్యా ఈ లోకమందు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. అయ్యా తండ్రి నైనా నువ్వు ప్రేమ కలిగిన దేవుడివి. నీ ఎదుట తండ్రి మేము ప్రభువా అయ్యా తండ్రి నైనా యథార్థవంతులము కానప్పుడు కూడాను నీ ఉచితమైన కృపతో నాయనా నిత్యము మా ఎడల కృప చూపుచు మమ్ము నడిపిస్తున్న దేవా నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాను. అయ్యా ప్రభువా నువ్వు కృప కలిగిన దేవుడు ప్రభువా తండ్రి. ఉదయకాల సమయంలో నాయనా నాతో కలిసి ప్రార్థనలు అయితే ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరూ ప్రార్థనలు ఆలకించండి, ప్రత్యుత్తరం దయచేయమని ప్రభువా మొరపెడుచున్నాను. అయా అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ప్రభువా అయ్యా మీరు కనికరించండి ప్రభువా. వారికున్న తండ్రి రోగాల నుండి నాయనా ముట్టి స్వస్థపరచమని, వారి బలహీనతల్లో మీరు తోడై ఉండి ప్రభువా అయ్యా మీరు కనికరించమని నా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త అయ్యా ఆది అంతమై ఉన్నవాడా, అల్ఫా ఒమేగిన మా దేవా మీరే కృప చూపండి నాయనా. అయ్యా తండ్రి ప్రతి విధమైన రోగాల నుండి మీరు ముట్టండి అయ్యా తండ్రి. కుటుంబాలని నాయనా అయ్యా పోషించుకోలేక అయ్యా పనిపాటులకు వెళ్ళక అయ్యా వ్యాధి రోగాలతో బాధపడుతున్న వారిని కరుణించండి నాయనా, కృప చూపండి నాయనా. అయ్యా తండ్రి స్వస్థపరచండి, బాగు చేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాను. అలాగే అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి అయ్యా కుటుంబంలో నాయన సరైన పోషణ లేక ప్రభువా అయ్యా తండ్రి రెంటలు కట్టుకోలేక అనేకమైన ఇబ్బందులతో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకునండి నాయన. ఈ సమయంలో వారిని కరుణించండి, వారి ఎడల మీరు కృప చూపమని నా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన నువ్వు మంచి దేవుడు ప్రభువా, నువ్వు జాలి కలిగిన దేవుడు ప్రభువా. అయ్యా ఎంతమంది అయితే నాయనా అయ్యా ఆయా పరిస్థితులతో, సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నారో అయ్యా నేను ఎరగను ప్రభువా, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడివి. అయ్యా తండ్రిని ఎదుట కన్నీటితో, దుఃఖముతో నాయనా బహు వేదనతో నాయన ఎవరైతే మనవి చేయుచున్నారో వారి ప్రార్థనలు అంగీకరించి నాయన ప్రత్యుత్తరం దయచేయమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఉద్యోగం లేని నాయన చెల్లెల్ని తమ్ముల్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఉద్యోగాలు దయచేయమని ప్రభువా నీ నామం పేరట ప్రార్థిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు సహాయం దయచే దేవుడు ప్రభువా, మీరు కృప చూపమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను, మొరపెడుచున్నాను. జాలి కలిగిన దైవమా, కరుణించువాడా అయ్యా, కనికరించువాడా తండ్రి నీకు వందనాలు. మీ హస్తం చాపి నడిపించమని తండ్రి ప్రార్థిస్తున్నాను. దేవా వివాహం జరగవలసిన అయినా చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అనేక సంవత్సరాల నుండి ప్రభువా నెలల నుండి కనిపెట్టి ప్రార్థిస్తున్నారు దేవా. సాటైన భాగస్వాములు వారి జీవితంలో మీరు అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా తండ్రి గర్భఫలం లేని అయ్యా తండ్రి చెల్లెళ్ళు కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎంతో వేదనగా అయ్యా తండ్రి అయ్యా అవమానముగా ప్రభువా అయ్యా ప్రభా కుటుంబం చేత బాధింపబడిన వారు ఉంటున్నారేమో ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకునండి నాయనా. అయ్యా సంతానముని తండ్రి వారి జీవితంలో అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయా గర్భఫలం మీరు అనుగ్రహిస్తేనే ప్రభువా అయ్యా మీరు కృప చూపండి నాయనా తండ్రి. అయా చెల్లెలు తండ్రి ఎంతమంది అయితే అయా సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి ఎడల గొప్ప కార్యము జరిగించమని నా ప్రభువా వేడుకుంటున్నాను. అలాగే నా ప్రభువా తండ్రి నాయన ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు అయ్యా. మంచి నాయన అయ్యా ఉద్యోగ నోటిఫికేషన్స్ పడలాగన
అయ్యా వారు నాయనా దేని కొరకైతే ప్రిపేర్ అవుతున్నారో దానిలో గొప్ప విజయాన్ని వారు పొందులాగున కృప చూపు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా సర్వశక్తిమంతుడా సర్వాధికారివైన మా ప్రభువా, అయా అందరి ఎడల జాలి చూపు దేవుడు ప్రభువా, ఏ పక్షపాతం లేనివాడు తండ్రి, కృపగలిగిన దేవుడు ప్రభువా, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు ప్రభువా, అయా అనాథలు జ్ఞాపకం చేసుకునండి, విధవరాణులు జ్ఞాపకం చేసుకునండి, ఆకలి దప్పికలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి నాయన, ఒంటరి స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి, మానసికమైన రోగముల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి, దీర్ఘకాలిక వ్యాధులతో మందులు లేని రోగాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. అయా కృప చూపండి నాయన, కృప చూపండి, కనికరము నీ బిడ్డలందరిపై ఉంచమని నా ప్రభువా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే అయా దయగలిగిన ప్రభువాని కొందనాలు దేశానికి కూడా జ్ఞాపకం చేసుకునండి, భారతదేశానికి రక్షణ దయచేయమని, యేసే నిజ దేవుడని అయా తెలుసుకునే కృప నా దేశానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేశ సైనికుల చుట్టూ నీ కంచె ఉంచమని నాయన ప్రార్థన చేస్తున్నాను. దేశ అధికారులకి మంచి జ్ఞానం ఇచ్చి మంచి సుపరిపాలన అందించేవారుగా వారికి తగిన అయా నీ కృపను అందింప చేయమని ప్రభు ప్రార్థన చేస్తున్నాను. సంఘాలని, సేవకుల్ని, పరిచర్యలు కూడా జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. ఈ అంత్య దినాల్లో, రాకడ దినాల్లో నీ కొరకు నమ్మకంగా సేవ చేయుటకు, అయా నీ కొరకు బలముగా నిలబడుటకు సహాయం దయచేయండి. విశ్వాసంలో నుండి పడిపోయిన వారుగా అయ్యా ఈ లోకంలో తండ్రి నాయనా మేము ప్రభువా తండ్రి నిలువెచ్చని స్థితిలో ఉన్నవారుగా ఉండక నీ యందు యథార్థవంతులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా ప్రభువా అయా తండ్రి నిన్ను పోలి నడుచుకున్న వారుగా తండ్రి అయా నీ స్వారూప్యంలో మార్చబడిన తండ్రి దైవ జనాంగంగా మేము ఉండుటకు సహాయం దయచేయమని ప్రభువా వేడుకుంటున్నాం. దేవా మమ్ము ప్రతి శోధనలో నుండి ఈ దినమంతి మమ్ము తప్పించండి, మా అనుదిన ఆహారం మాకు దయచేయమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినమును బట్టి వందనాలు ప్రభువా. పనిపాట్లకు వెడుచున్న వారికి తోడై ఉండండి, రాకపోకల యందు తోడై ఉండండి అయ్యా, బిడ్డల యొక్క చదువుల యందు తోడై ఉండండి అయ్యా. తగిన జ్ఞానం ఇచ్చి ఎవరైతే వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తున్నారో వారి అందరూ కూడా మీరు కృపచూపు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రయత్నాలు నాయనా అయా చేస్తూ ఉన్నారో ఆయా విషయంలో వారి యొక్క అభివృద్ధి కొరకే ప్రభువా సమస్తము నాయన అయా వారి కోరికలు సిద్ధింప చేసి వారి యొక్క ఆలోచనలు యావత్తుని సఫలపరచమని ప్రభువా అయా నీ నామం పేరట ప్రార్థన చేస్తున్నాను. నమ్మదగిన దేవుడిగా అందరి జీవితాల్లో ఉండండి ప్రభువా. అలాగే తండ్రి ఈ దినాన్ని ఎంతమంది అయితే నాయన ఆయా పుట్టినరోజులు ప్రభువా పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆస్వాదించమని ప్రభువా నీ నామం పేరట ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు చాలిన దేవుడు ప్రభువా. మరొక నూతన సంవత్సరాన్ని వారి జీవితంలో అనుగ్రహించారు. నూతనమైన కార్యాలు వాళ్ళ కళ్ళారా చూచుదురుగాక. గొప్ప దేవునిలో ఆశీర్వాదములు నాయన వారు పొందుకొందురుగాక. అయా నీ మేలు చేత నింపి నడిపించమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఈ దినమంత్యునైనా అందరి ఎడల నీ కృప ఉంచి అయ్యా మమ్మ అందరినీ కృపలో భద్రపరిచి నడిపించమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నా నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.